నేను ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఏదైతే నువ్వు సమస్య అనుకుంటున్నావో, ఒక్క 10 సంవత్సరాల తర్వాత ఆ సమస్య గురించి మళ్ళీ ఆలోచిస్తే నవ్వుకుంటావు. నువ్వు దీని గురించా నేను చనిపోవాలనుకున్నాను, దీని గురించా నేను ఇంత ఏడ్చాను, ఇంత కన్నీరు గార్చాను, ఏంటి ఇంత చిన్న సమస్య గురించా నేను ఇంత గాబరా పడిపోయాను, ఇంత కంగారైపోయాను, ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తుంటే నేను పైకి వచ్చేసాను, అదేమో ఎక్కడో కింద ఉండిపోయింది. దాన్ని ఇప్పుడు పైనుండి నేను చూస్తుంటే నాకు ఎలా కనబడుతుంది అంటే అది చాలా చిన్నదైపోయింది. దేవుడు అంత చిన్నదిగా దాన్ని చేసేసాడు. కాలం గడిచే కొలది నీ సమస్యలన్నీ అలాగే చిన్నవైపోతాయి, భయపడొద్దు. కాలం గడిచే కొలది నీ కష్టాలు కూడా అలాగే తగ్గిపోతాయి, భయపడొద్దు. కాలం గడిచే కొలది నువ్వు ఏదైతే బోతద్దంలో చూస్తున్నావో అవన్నీ కూడా సింపుల్ అయిపోతాయి. ఒకప్పుడు దాన్ని పెద్దది ఇంక ఇది తప్ప నాకు వేరే సమస్య లేదన్నట్టుగా ఊహించుకున్నావు, కానీ అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి లేవా? మీరే ఆలోచించండి. నువ్వు దేవుని యందు భయభక్తులు గలవాడవు, భయభక్తులు గలదాను అయితే ఆయన నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను తొలగించగల సమర్థుడు. మొదట నువ్వు ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతున్న క్రమంలో ఆయన పట్టించుకోవడం ఆలస్యం, నీకు ఇబ్బందిగా ఉన్న ప్రతిదీ తొలగిపోతుంది. ప్రతి దానిని తొలగించగల సమర్థుడు ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి.